హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారనుకుంటున్నాను. ఎప్పుడు నార్మల్ కర్డ్ రైసే నాకు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. సో, రెసిపీ చెప్పేసేస్తున్నాను ఒకసారి. పల్లీలనమాట, కాజు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. ఆనియన్ ఒకటి పీసెస్‌గా కట్ చేసుకోవాలనమాట. కొత్తిమీర, అల్లము, ఒక పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. సో, ఫస్ట్ తాలింపు గింజలు యాడ్ చేసుకుని ఆయిల్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పల్లి, కాజు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, అల్లము, పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. సో, ఇప్పుడు కొంచెం మగ్గినట్టు అయ్యింది అని అనిపించిన తర్వాత మనం ఒక 2 కప్స్ ఆర్ 3 కప్స్ పెరుగన్నమాట. ఫ్రెష్ పెరుగు తీసుకొని మనం యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనే. యాడ్ చేసుకొని సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. హైలో పెట్టకూడదు. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ రైస్ అన్నమాట. మనం ఇది నైట్ మిగిలిపోయిన రైస్‌తో మార్నింగ్ పూట చేసుకోవచ్చు. లేతే ఆఫ్టర్‌నూను, లేతే నైట్ డిన్నర్‌కైనా చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ టైంలో చేసుకున్న రెసిపీ ఎక్సలెంట్‌గా ఉంటదన్నమాట. సో, మొత్తం మంచిగా కలిపేసేసుకొని తగినంత సాల్ట్ ఏసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి. యమ్మీ కర్డ్ రైస్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారనుకుంటున్నాను. ఎప్పుడు నార్మల్ కర్డ్ రైసే నాకు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. సో, రెసిపీ చెప్పేసేస్తున్నాను ఒకసారి. పల్లీలనమాట, కాజు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. ఆనియన్ ఒకటి పీసెస్‌గా కట్ చేసుకోవాలనమాట. కొత్తిమీర, అల్లము, ఒక పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. సో, ఫస్ట్ తాలింపు గింజలు యాడ్ చేసుకుని ఆయిల్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పల్లి, కాజు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, అల్లము, పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. సో, ఇప్పుడు కొంచెం మగ్గినట్టు అయ్యింది అని అనిపించిన తర్వాత మనం ఒక 2 కప్స్ ఆర్ 3 కప్స్ పెరుగన్నమాట. ఫ్రెష్ పెరుగు తీసుకొని మనం యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనే. యాడ్ చేసుకొని సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. హైలో పెట్టకూడదు. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ రైస్ అన్నమాట. మనం ఇది నైట్ మిగిలిపోయిన రైస్‌తో మార్నింగ్ పూట చేసుకోవచ్చు. లేతే ఆఫ్టర్‌నూను, లేతే నైట్ డిన్నర్‌కైనా చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ టైంలో చేసుకున్న రెసిపీ ఎక్సలెంట్‌గా ఉంటదన్నమాట. సో, మొత్తం మంచిగా కలిపేసేసుకొని తగినంత సాల్ట్ ఏసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి. యమ్మీ కర్డ్ రైస్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్.